హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదైతే శనివారం రోజు అంటే మొన్న సాటర్డే రోజు మార్నింగ్ తీసినటువంటి వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ అయితే నేను ఇక్కడైతే పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఒకేసారి ఎక్కువగా తీసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే కడిగేసుకున్నానండి. ఇవన్నీ ఎందుకు అంటే కొన్నేమో పల్లి చట్నీలోకి, కొన్నేమో టమాటా పచ్చిమిర్చి పచ్చడిలోకి, కొన్నేమో గోంగూర పచ్చడి అనమాట. సో ఈ 3 చేయాలంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే అవుతాయి కదండి. మళ్ళీ అందులో గోంగూర అంటే చాలా పచ్చిమిర్చి, గోంగూర ఎండుమిర్చి వేసి చేస్తారు, పచ్చిమిర్చి వేస్తారు కదండి. నేనైతే ఎక్కువగా పచ్చిమిర్చి వేసి చేస్తాను. అలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది. కానీ కొంచెం పచ్చిమిర్చి వేసి చేస్తే అందరూ కూడా ఇష్టంగా తింటారనమాట. సో ఎక్కువగా తీసుకొని అన్నీ కట్ చేసి దానికి సపరేట్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే ఆ రోజు అయితే నేను శనివారం రోజు సెకండ్ సాటర్డే కదండి, యాక్చువల్గా స్కూల్ ఉండదు అసలు. అయితే మా పిల్లలకి స్కూల్ ఉండదు అన్న ఉద్దేశంతో నేనైతే ఇడ్లీ బ్యాటర్ అయితే కలిపి పక్కగా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నేను స్కూల్ లేని రోజు ఎక్కువగా అయితే వీక్లీ 2-3 టైమ్స్ చేస్తానండి, అంతే. డైలీ అంటే నా వల్ల కాదనమాట. ఇంకా పొద్దున్నే లేవడమే కొంచెం లేట్. అంటే ఇంకా నేను అసలే మళ్ళీ పనులు చాలా స్లోగా చేస్తాను కదా. సో అందువల్ల ఇంకా పొద్దున్నే ఇడ్లీలు, దోశలు, చపాతీలు చేసే అంత టైం కానీ ఓపిక కానీ నాకైతే ఉండదన్నమాట. అందువల్ల మోస్ట్లీ వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులైతే ప్రిపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎక్కువ అయితే ఇంకా మంగళవారాలు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తాను. ఇంకా మిగిలిన వారాలు అయితే అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వను. సండే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి చేస్తాను. తర్వాత అయితే ఈ విధంగా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పల్లీ చట్నీలోకి అయితే వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను. టమాటా పచ్చిమిర్చిలోకి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పల్లీలు కూడా వేయించుకుంటున్నాను అనమాట. ఇడ్లీ పిండి కూడా చక్కగా పులిసిపోయింది. తొందరగా మిక్సీ పట్టేసుకుంటున్నాను అండి. పప్పు అదైతే అంతకుముందు తెలియక లేటుగా పట్టేదాన్ని. ఇప్పుడైతే కొంచెం తొందరగానే పట్టేసి పెట్టుకుంటున్నాను. ఇంకా దానివల్ల పిండి అనేది చక్కగా పులుస్తుంది, మంచిగా అవుతుందన్నమాట. సో ఇంక ఇక్కడైతే పల్లీలు కూడా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇడ్లీ కూడా చక్కగా అయిపోయింది. ఇంకా ఇక్కడైతే పల్లీ చట్నీ కూడా తాలింపు అయితే వేసేసి పక్కకు పెట్టాను. ఇంకా పిల్లలకి పెట్టేద్దాం అనేసి, స్కూల్ లేదనేసి అనుకున్నామండి. మెసేజ్ అయితే రాలేదు. ఇంకా తర్వాత మేడంకి అయితే కాల్ చేస్తే మేడం అయితే స్కూల్ ఉందండి అని చెప్పారు. వీళ్ళ స్కూల్లో ఒక్కోసారి ఇస్తారండి, ఒక్కోసారి ఇవ్వరన్నమాట. అంటే ఏంటంటే మామూలుగా సెకండ్ సాటర్డే ఉన్న వీక్లో ఏదైనా ఒక రోజు అంటే సోమవారం కానీ మంగళవారం కానీ ఏదైనా కారణం వల్ల ఏదైనా కారణం వల్ల ఆ వీక్లో స్కూల్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా సెకండ్ సాటర్డే మాత్రం హాలిడే ఇవ్వరండి. అలా ఉంటుంది అన్నమాట వీళ్ళ స్కూల్లో. సో కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది. ఇంకా అందువల్ల అయితే మొన్న శనివారం అయితే హాలిడే అయితే ఇవ్వలేదు పిల్లలకి. ఇంకా సరే అనేసి ఇంకా ఫాస్ట్గా నేనైతే వంట చేసేసి ఇంకా టిఫిన్ అంతా పెట్టేసి వాళ్ళకి పంపించేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మనకి ఎండలు ముదిరిపోయాయి కదండి, అసలు మస్తు ఎండ ఉడకపోతగా ఉంటుంది. ఇంకా నాకైతే సమ్మర్ వచ్చిందంటే బాగా నీరసం అవుతుంది, పని కూడా ఎక్కువ చేసుకోలేను అనమాట. ఇంక ఇక్కడైతే నేను లెమన్ వాటర్ అయితే కలుపుకొని తాగేస్తున్నాను అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఆ రోజు శనివారం కదండి పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకొని ఇక్కడ నేనైతే టిఫిన్ కూడా చేసేసి ఇక్కడైతే లెమన్ వాటర్ అయితే కలుపుకొని తాగాను అనమాట. లెమన్ హనీ అలా చేసుకోవచ్చు, కానీ నేనైతే మామూలుగా షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. లెమన్ హనీ అంత ఇష్టంగా అయితే తాగను నేను. ఇంకా కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా నిమ్మరసం చేసుకొని అయితే తాగాను. ఇప్పుడు మనము ఎక్కువగా నిమ్మరసం చేసుకొని స్టోర్ చేసుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మంచిగా డైలీ కూడా తాగవచ్చు కదండి. సో నాకు ఎందుకో ఫ్రిడ్జ్ వాటర్ అంత అస్సలు నచ్చవు అనమాట. అంత ఇష్టంగా తాగాను. నేనైతే నార్మల్ వాటర్ తాగుతాను. ఇంకా చక్కెర డబ్బా ఏంటంటే పిల్లలు ఊరికి చక్కెర తింటారండి మా పిల్లలు, ఎంత దాచి పెట్టినా కూడా. సో మూత టైట్గా పెట్టకపోవడం వల్ల ఇక్కడైతే చీమలు పట్టిపోయాయి. ఇంకా అందువల్ల చేతిలో వేసుకొని పూస్తూ ఇంకా ఆ రోజు మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఆయనతో మాట్లాడుతూ నేనైతే ఇక్కడ మెల్లిగా కలిపేసుకొని చీమలు అనేది వేసేసి కలిపేసుకొని ఇంకా లెమన్ వాటర్ అయితే తాగేసాను అనమాట. అప్పుడప్పుడు డైలీ ఇలా తాగాలి ఖచ్చితంగా. అయితే సమ్మర్లో అయితే తాగుతాం కదండి. సో హెల్త్ కూడా చాలా మంచిది. నీరసం అనిపించినప్పుడల్లా వెంటనే నేనైతే గ్లూకోజ్ వాటర్ ఇలాంటివి అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. డాక్టర్ ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే ఇస్తారు కదా, సో నేనైతే అస్సలు వాడను. నాకైతే అస్సలు నచ్చదన్నమాట అవి. సో మంచిది అంటారు కానీ నాకు ఎందుకు నచ్చదన్నమాట. సో అందువల్ల ఇంకా నేనైతే ఈ విధంగా చేసేసుకొని
వేసేసుకొని ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ ఇలా లెమన్ వాటర్ కానీ వేసేసుకొని మంచిగా తాగేస్తానమాట. సో మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీలో ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే నా వ్లాగ్ అయితే కంటిన్యూ చేశానండి. ఇంకా తర్వాత అయితే నేను పిల్లలు వచ్చేలోపు ఇక అయితే పల్లీలు నువ్వులు కొబ్బరి వేసేసి మంచిగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేశానండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. ఫుల్ వీడియో కూడా తీసానండి నేను. రేపైతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో నేను ఎలా చేస్తాననేది మీకు ఫుల్ వీడియో అయితే తీసానమాట. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.